అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో వచ్చేసి మనందరికీ ఉపయోగకరమైన వీడియో. మరి మనము రోజు చేసుకునే టిఫిన్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. మరి ఇది మీ అందరికీ ఉపయోగకరమైన వీడియో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు సిసలైన కొబ్బరి మామిడికాయతో చేసిన ఈ కొబ్బరి చట్నీ అనండి, పచ్చడి అనండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ఇది వచ్చేసి వేడివేడి అన్నంలో ఇలా ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి ఆహా అనవలసిందే. ఇది వచ్చేసి మనకి అన్నము, ఇడ్లీ, దోశలు, వడల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీ మీకు కావాలంటే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఏమేమి తీసుకున్నాను అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి ఇలాగా కొబ్బరికాయని కట్ చేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలి. అలాగే చిన్న మామిడికాయని, ఒక 10 పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని పెట్టి, ఒక 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1 స్పూను జీలకర్ర, ఫ్రెష్ కరివేపాకు, ఒక రొమ్మ, ఒక 4 ఎల్లుల్లిపాయలని తీసుకోవాలి. ముఖ్యంగా ఎల్లుల్లిపాయలు ఈ చట్నీలోకి చాలా టేస్టీగా ఉంటాయండి. మామిడికాయ, కొబ్బరి ఈ చట్నీలోకి ఎల్లుల్లిపాయలు ఉండవలసిందే. ఇంకా పోపు దినుసులు వచ్చేస్తే మరొక చిన్న ప్లేట్లోకి 2 ఎండుమిర్చి, ఒక రొమ్మ ఫ్రెష్ కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అర స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి పచ్చిమిర్చిని మధ్యలోకి ఇరిసి వేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది, తెలియని వారికి నేను చెప్తున్న టిప్ అన్నమాట. ఎందుకంటే పచ్చిమిర్చి నూనెలో వేయగానే టప్పమని పేలి మన ముఖం పైకి చిందుతాయి. కాబట్టి ఇలా మధ్యలోకి విరిసి కానీ లేదా చాక్ తోటి మధ్యలోకి కట్ చేసుకుని కానీ ఇలాగ వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగా కాస్త కలర్ చేంజ్ అయ్యేటంత వరకు పచ్చిమిర్చిని వేపించుకున్న తర్వాత మనము మినపప్పు, శనగపప్పు, అలాగే కరివేపాకుని కూడా వేసి దూరగా వేపించుకుందాము. అలాగే ఈ పచ్చడికి మీరు అనొచ్చు పల్లీలు వేసుకోవచ్చు కదా అని. పల్లీలు కూడా వేసుకోవచ్చండి ఇష్టం ఉంటేనే. లేదు మనకి అసలైన టేస్ట్ రావాలంటే ఇలా మినపప్పు, శనగపప్పు వేసుకుంటేనే ఈ పచ్చడికి మరింత టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగా దోరగా సన్నని మంట మీద ఫ్రై చేసుకోండి. ఈ మినపప్పు, శనగపప్పు అలాగే వేగిన తర్వాత మనకి కాస్త మనము స్టవ్ ఆపేసుకుని ఒక చిటికెడు పసుపుని మనం దీనిపైన వేసుకుందామండి. ఇలాగ పసుపు ఈ వేడిగా ఉన్న పోపు దినుసుల పైన వేయడం వల్ల మనకి పచ్చడి అనేది పసుపు వాసన లేకుండా ఉంటుంది. పసుపు వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది తెల్లగా కాకుండా మరి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే మనకి పసుపు అనేది చాలా ఆరోగ్యకరమైనది పసుపు తీసుకోవడం వల్ల. చూడండి ఇలా వేపించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాను. దీంట్లోకి చిటికెడు పసుపు అంటే పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త అర స్పూన్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా పసుపు వాసన వస్తుంది కాబట్టి పావు స్పూన్ అయితే సరిపోతుందండి. పావు స్పూన్ అంటే ఒక చిటికెడు ఇలాగ వేసుకున్న తర్వాత ఇట్ల పైన ఇలాగ మనం పోపు దినుసులు వేసుకున్నాం అనుకుంటే ఆ వేడికి పసుపు అనేది మగ్గిపోతుంది. పసుపు వాసన అనేది రాకుండా మనకి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనము కొబ్బరిని ఇలాగా మిక్సీలో సన్నని తురుము కింద మిక్సీ పట్టేసుకుని ఇలా తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత ఈ పోపు దినుసులు ఇవన్నీ కూడా మనము ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంక ఇందులో చింతపండు వేయవలసిన అవసరం లేదండి. మనం పచ్చి మామిడికాయ వేసుకున్నాం కాబట్టి మనకి పుల్లగా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఈ పచ్చడిని తీసేసుకుని పోపు పెట్టుకుందామండి. ఇలాగా ఈ పచ్చడికి పోపు పెట్టుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది మరింత టేస్టీగా ఉంటుంది. మరి అసలు సిసలైన టేస్ట్ రావాలంటే ఇలా పోపు పెట్టుకోండి. ఈ పచ్చడి మనకి కొబ్బరికాయ, మామిడికాయతో ఇలా పచ్చడి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మరి కొబ్బరికాయ పచ్చడి మరి ఎంత టేస్టీగా రావాలంటే ఇలా మామిడికాయ వేసి చేసుకోండి. మరొక వీడియోలో చింతపండు వేసి కూడా మీకు చూపిస్తాను. మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ పచ్చడికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటున్నాం చూడండి. మరొక కడాయిని తీసుకున్నాం కదా, ఇందాక పోపులు పచ్చడికి పచ్చిమిర్చి అవి వేపించుకున్నాం కదండి. అదే కడాయిలోకి మరొక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకుని వేపించుకుని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ చట్నీ అనండి, పచ్చడి అనండి 2 రకాలుగా కూడా ఇది ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న ఈ పచ్చడికి మరింత టేస్ట్ బాగుంటుందండి. ఇలాగ నూనెతోటి పోపు పెట్టుకోవడం వల్ల పచ్చడిలో చట్నీలు అనేటప్పటికి ఇలాగ పోపు పెట్టుకుని నూనెతోటి ఉంటే టేస్ట్ అనేది మరి కాస్త పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము పోపు దినుసులన్నీ మనం మిక్సీ పట్టుకునేటప్పుడే 1 స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నామండి. అలా మీకు అక్కడైతే స్కిప్ అయ్యిందే అది
పాయింట్ అనేది. ఇంకా సాల్ట్ అనేది మనం మిక్సీ పట్టుకునేటప్పుడే వేసుకున్నాము. మరి ఎంతో టేస్టీ అయిన అసలు సిసలైన కొబ్బరి మామిడికాయ పచ్చడి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. చేయడం కూడా చాలా ఈజీ, 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రైస్, ఇడ్లీ, వడ, దోశల్లోకి చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఉపయోగకరంగా, మీకు ఉపయోగం అనుకుంటే ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.